మీరు జర్మనీకి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ చేయడానికి జర్మనీకి రావాలనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చి ఏపీఎస్ కి అప్లై చేయడం. అసలు ఈ ఏపీఎస్ ఏంది, ఏపీఎస్ ఎందుకు అవసరం, అది ఎలా అప్లై చేసుకోవాలి, అది డాక్యుమెంట్స్ పోస్ట్ లో పంపాలంట కదా, ఎలా పంపించాలి, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ ఇన్ జర్మనీ. అసలు ఏపీఎస్ అంటే ఏంటి, ఏపీఎస్ ఏం చేస్తుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏపీఎస్ ఫుల్ ఫామ్ వచ్చి అకాడమిషే ప్రూఫ్స్టెల్లే. ఇంకా మన ఆన్లైన్ వెబ్సైట్ వచ్చి apsindia.de అని ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. మీరు అందులో కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దాన్ని చూడగానే. ఫస్ట్ ఏపీఎస్ ఏం చేస్తుందంటే మన అకాడమిక్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి ఒరిజినలా ఫేకా అని డిసైడ్ చేసి మనకు ఒక కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ చాలా యూస్ఫుల్. ఆ సర్టిఫికేట్ లేకుండా మనం బ్యాచిలర్స్ కి లేదా మాస్టర్స్ కి అప్లై చేయలేము అసలు జర్మనీలో. ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే జర్మనీలో మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ చేయాలని ఫిక్స్ అయ్యారో ఫస్ట్ మీరు వెంటనే ఏపీఎస్ కి అప్లై చేయాలి. దానికి 18,000 పే చేయాలి, అది ఫిక్స్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ వేయాలి. ఆన్లైన్ లో ఒక ఫామ్ ఉంటుంది, apsindia.de వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మీ రిజిస్టర్ అవుతే మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి అక్కడ ఐఎల్స్ అడుగుతారు. ఐఎల్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. జర్మన్ లాంగ్వేజ్ అడుగుతారు, మీతో ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఓన్లీ సర్టిఫికెట్స్ ద్వారా కూడా మనం ఏపీఎస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ లో పేమెంట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నేను ఇక్కడికి వస్తున్న టైంలో పేమెంట్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువగా ఫెయిల్ అయినా కూడా ఆ అకౌంట్ నెంబర్ కి మేము పంపించి ఆ పేమెంట్ రిసిప్ట్ వాళ్ళకి పోస్ట్ లో పంపేవాళ్ళము, నార్మల్ గా డాక్యుమెంట్స్ తో పాటు. మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినట్టయితే అప్పటికప్పుడే అప్డేట్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. అదే మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి పంపిస్తే అది మనం పోస్ట్ లో రిసిప్ట్ పంపించాక వాళ్ళు వెరిఫై చేసుకున్నాక మనకి ఈమెయిల్ అనేది వస్తుంది, ఏపీఎస్ పేమెంట్ వెరిఫికేషన్ అని. సో మీరు నా సజెషన్ అయితే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేయండి, అప్పటికప్పుడే 18,000 పే చేసేయండి. పే చేశాక ఆ రిసిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అసలు మిస్ కాకండి. ఇంకా డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అండ్ సబ్మిషన్ ఇవి ఎలా చేసుకోవాలంటే డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అదే పోర్టల్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ లో మన సెమ్ కార్డ్స్, ఐఎల్ సర్టిఫికెట్ ఉంటుంది, మన పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆధార్ కార్డు, బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్ షీట్, ట్రాన్స్క్రిప్ట్ ఉంటే అది, ఇంకా ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే అది. ఇందులో మీరు బ్యాచిలర్స్ లో 6 సెమిస్టర్ కార్డ్స్ ఉన్నా కూడా పర్వాలేదు, ఇంకా 2 సెమిస్టర్స్ మీరు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, 6 సెమిస్టర్ కార్డ్సే ఉన్నాయి, అప్లై చేయొచ్చా ఏపీఎస్ సర్టిఫికెట్ కి అంటే పర్లేదు, అప్లై చేయొచ్చు. ఏపీఎస్ వెరిఫికేషన్ అనేది జస్ట్ మన డాక్యుమెంట్స్ ఒరిజినలా ఫేకా, నిజంగా ఈ కాలేజ్ లో చదువుతున్నారా ఈ స్టూడెంట్ అని చెక్ చేస్తారు. ఏదర్ మీ కాలేజ్ వాళ్ళకి మెయిల్ చేస్తారు, లేదా మీకే డైరెక్ట్ గా కాల్ చేసి అడుగుతారు. ఇవన్నీ కలర్ జిరాక్స్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు మనం apsindia.de వెబ్సైట్ లో ఒక లొకేషన్ అనేది ఇచ్చి ఉంటారు. ఆ లొకేషన్ కి మనం పోస్ట్ లో పంపాలి, స్పీడ్ కొరియర్ లేదా ఏదైనా DTDC ఏదైనా పర్లేదు. వన్స్ మన డాక్యుమెంట్స్ అక్కడికి రీచ్ అయ్యాక డాక్యుమెంట్స్ రీచ్ అవడానికి కొంతమందికి మెయిల్ వస్తుంది, కొంతమందికి రాదు. దానికోసం మీరు రిపీటెడ్ గా మెయిల్స్ పంపడం స్టాప్ చేయండి, ఎందుకంటే మీరు ఎన్ని మెయిల్స్ పెట్టినా వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఇంకా వీటితో పాటు ఒక కన్సెంట్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ లో మీ నేమ్ అవి ఇవి ఫిల్ చేసి మీ ఫోటో ఒకటి అటాచ్ చేయాలి ఆ కన్సెంట్ ఫామ్ లో, అది మర్చిపోకండి. ఇంకా ఇందులో నా టిప్ ఏమంటే మీరు ఒక చెక్ లిస్ట్ అంటే ఆ చెక్ లిస్ట్ ఉంటుంది కదా ఏపీఎస్ ది, ప్రతి ఒక్క దాని పక్కన టిక్ చేసి పెట్టండి ఈ డాక్యుమెంట్స్ నేను సబ్మిట్ చేశానని. అప్పుడు వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది మన పోస్ట్ లో ఏవే ఉన్నాయి అవైలబుల్ డాక్యుమెంట్స్ అని. ఫాస్ట్ గా వెరిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వన్స్ వాళ్ళకి డాక్యుమెంట్స్ రీచ్ అయ్యాక ఇక్కడ మనం చాలా పేషెన్స్ తో వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది ఎంతమంది స్టూడెంట్స్ ఏపీఎస్ కి అప్లై చేశారనే దాన్ని బట్టి టైం డిసైడ్ అవుతుంది. కొంతమందికి 4 వీక్స్ పట్టచ్చు, కొంతమందికి 6 వీక్స్ పట్టచ్చు, కొంతమందికి 8 వీక్స్ పట్టచ్చు, చెప్పలేము. కానీ మనం పేషెన్స్ తో ఉండాలంటే మనం మెయిల్ చేసిన వాళ్ళు రిప్లై ఇవ్వరు, కొన్నిసార్లు కాల్ చేసే కూడా అసలు ఉండదు. అందుకే నేను చెప్పేది మీరు ఫస్ట్ జర్మనీకి రావాలనే థాట్ రాగానే ఫస్ట్ మీరు ఏపీఎస్ కి అప్లై చేసుకోవాలి. ఎంత ఫాస్ట్ గా ఏపీఎస్ ప్రాసెస్ ఫినిష్ చేసుకుంటే మనం అంత ఫాస్ట్ గా యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఇంకా యూనివర్సిటీ ప్రాసెస్ కూడా ఒక 4 వీక్స్ పడుతుంది, కాబట్టి మీరు ఈ ప్రాసెస్ అంతా ఒక 6 మంత్స్ ముందే స్టార్ట్ చేయాలి. ఒక ఇంటేక్ కి 6 మంత్స్ ముందు స్టార్ట్ చేస్తే ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ కట్ గా చేసుకోవచ్చు. వీళ్ళు ఏపీఎస్ వెరిఫికేషన్ లో కొన్నిసార్లు మన యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవడంలో లేట్ అవుతే ఈ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. నేను విన్న ప్రకారం చాలా మందికి అసలు కాల్ రాలేదు, యూనివర్సిటీకి కూడా కాల్ వెళ్ళలేదు, డైరెక్ట్ గా వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళ సర్టిఫికెట్స్ చూసే ఇంకా లాస్ట్ లో మీరు ఏపీఎస్ సర్టిఫికెట్ రాగానే మీరు ఫస్ట్ దాన్ని ఒక డ్రైవ్ లో సేవ్ చేసుకోండి, అది మెయిల్ లోనే వస్తుంది సర్టిఫికెట్. ఇంతకు ముందు ఫిజికల్ ఫామ్ లో పంపించేవాళ్ళు కానీ అప్పుడు అంతా లేట్ అవుతుందని తర్వాత ఎలక్ట్రానిక్ కాపీ పంపుతున్నారు ఇప్పుడు.
మరి ఇది ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి. ఏపీఎస్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్ లో ఉన్న అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇస్తుంటాను. యూట్యూబ్ లో ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you in the next video. Until then, bye bye.